ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి ప్రభుకి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఖమ్మంలో ఉన్నటువంటి సంఘం నుంచి మీకు అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఫ్రమ్ ద స్మాల్ చర్చ్ at Khammam, and we humbly confess that it is only God's grace that we stand here to preach. There is nothing that privilege we have to stand before you and preach. మీ మధ్య నిలబడటానికి మాలో ఎటువంటి ఆధిక్యత కూడా లేదు. కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే మీ మధ్యలో నిలబడుతూ దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటానికి ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకత్వం మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభుకి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల ధ్యానం నిమిత్తమై రండి హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఎపిసోడ్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 verses 1 and 2 ఆల్ టుగెదర్ ప్లీజ్. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. ఎపిసోడ్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 verses 1 and 2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ స్వరం వినాలని నీ ప్రజలు నీ సన్నిధానంలోకి వచ్చి ఉంటుండగా పరలోకం నుంచి మీ స్వరం వినటానికి మీరు మాకు సహాయపడండి. మా హృదయములను, మా చెవులను, మా మనస్సును సంసిద్ధపరచండి. నిలబడుచున్న మీ దాసుడు బలహీనుడు, నిష్ప్రయోజకుడు, అయోగ్యుడు మీరు ఎరిగిన వారు. కావలసిన సహాయము మీరు మాకు అనుగ్రహించి మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీ గ్రంథకర్త మన క్రైస్తవ So the author of Hebrews epistle compares the Christian life with a race. మరి హెబ్రీ గ్రంథకర్త క్రైస్తవ జీవితాన్ని ఒక పోటీతో మరి ఆయన చూశాడు. The Greek word used there is agon, and from which the English word we get agony. మరి గ్రీక్ పదంలో ఆగన్ అనేటువంటి ఆ పదం నుంచి మరి ఇంగ్లీష్లో ఆగనీ అనేటువంటి మాట వస్తుంది. Christian life is not easy, it's always hard, it's always difficult. క్రైస్తవ జీవితం అంత సులువైంది కాదు, అది ఎల్లప్పుడు కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. Even the author of this epistle encourages the believers of that particular community to look at the author and perfecter of our faith and to run with patience. మరి ఈ యొక్క హీబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే మరి విశ్వాసానికి కర్త అయినటువంటి ఆయన వైపు చూస్తూ మన యొక్క పరుగు పందాన్ని ప్రారంభించాలంటున్నాడు. So our Christian life, we always tend to look at ourselves as the source of the strength. మరి క్రైస్తవ జీవితంలో చాలా పర్యాయంలో బలం నిమిత్తమై మనల్ని మనమే చూసుకునే వారంగా ఉంటాం. By default we are self-oriented, self-sufficient, self-centered people. మరి సహజ రీతిగా చూసినట్లయితే మనం ఎంతో స్వయాన్ని చూసుకునే వారంగా ఉంటాం. We are standard to the world. We feel always we are the standard. మరి ఈ లోకంలో కొలమానంగా మనల్ని మనమే ఒక కొలమానబద్ధగా ఏర్పరచుకుంటాం. If somebody drives faster than us, that is a rash driving. If somebody drives slow than us, they don't know driving. మరి if they go fast than us, they are doing rash driving. మరి ఎవరైనా మనకంటే ఎక్కువ వేగంతో ఒకవేళ బండి నడిపించినట్లయితే మనకంటే వారు ఎంతో దురుసుగా నడిపిస్తారు. And if they go slow than us, we say that they don't know driving. మనకంటే నెమ్మదిగా నడిపించినట్లయితే వారికి వాహనం నడిపించరాదని అంటాము. If they spend more money than us, they are
they are wasting the money. Wow. If they don't spend anything less than us, they are very, what we say that, స్టింజీ ఏం చెప్పి ఒకవేళ వారు మనకంటే ఎక్కువైనటువంటి డబ్బును వెచ్చించినట్లయితే వారు డబ్బును విస్తరిస్తూ చేస్తున్నారంటాం. ఒకవేళ తక్కువ ఖర్చు పెడితే వారు ఎంతో మరి పిసినారి అంటాం. So in Christian life, the author of this Hebrews, or not only the author of Hebrews, when we see the people who are presented in chapter 11, one of the characteristics that we find is they were looking at the author and the perfecter of our faith than unto their own self. మరి ఈ యొక్క హీబ్రూ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క రచయిత వారు ఏం చేస్తున్నారంటే ఆ పట్టికలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి వైపు కాకుండా వారు ఆయన మరి క్రీస్తు వైపు చూస్తున్నారు. And especially I meditated last time the character of Moses in midst of you. మరి గత వారంలో నేను మరి మోషే యొక్క చరిత్రను నేను చదువుతున్నాను. And the life of Moses is the example of life which has looked unto the author and perfecter of our faith. మరి మోషే యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే విశ్వాసమునకు ఆధారం మూలకర్త అయినటువంటి ఆయన వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. In previous chapter 11 we see the decisions of Moses. మరి గత 11వ అధ్యాయంలో చూసినట్లయితే మోషే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూస్తాం. He left the identity of Egypt. మరి ఐగుప్తులో ఉన్నటువంటి తన గుర్తింపును వదిలిపెట్టాడు. He refused to be called as the son of Pharaoh's daughter. మరి ఫరో యొక్క కుమారుడుగా పిలిపించుకోవడానికి ఆయన ఆ యొక్క స్థితిని వదులుకున్నాడు. He rejected the riches of Egypt. మరి అంతేకాకుండా ఐగుప్తులో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వదిలేశాడు. He rejected the passing fleeting pleasures of Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి ఎన్నో మరి తాను అనుభవించినటువంటి విషయాలు అన్నిటిని కూడా వదిలిపేశాడు. And he looked unto the recompense of the reward that God is going to give. మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానం వైపు తాను చూస్తూ వచ్చాడు. Let me set the context here. He is at the age 40. మరి ఇక్కడ ఉన్నటువంటి సందర్భం చూసినట్లయితే ఆయన దాదాపుగా 40 సంవత్సరాల ప్రాయం గలవాడు. At that age he was rich, he was handsome, he was powerful in the country of Egypt. మరి ఆ వయసులో తాను ఎంతో ధనవంతుడుగా ఉంటున్నాడు, ఎంతో సుందరుడుగా ఉంటున్నాడు, అంతేకాకుండా ఎంతో శక్తిమంతుడుగా ఉంటున్నాడు. Now at that age, the Bible, the scripture says, he deliberately, purposefully, he left all those things to serve the Lord. మరి ఆ వయసులో బైబిల్ ఏమంటుందంటే ఆయన అవన్నీ కూడా వదిలివేసి ఆయన జీవం గల దేవుని సేవించడానికి పూనుకున్నాడు. It's a great challenge for all of us. అది మనకు అందరు కూడా ఎంతో సవాలుగా ఉంటుంది. But at the same time, అదే సమయంలో when he came out of that palace, ఆ కోట నుంచి తాను బయటకు వచ్చినప్పుడు he wanted to redeem the people of Israelites by his own strength and his own strategy. మరి ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని తన యొక్క సొంత ప్రణాళికతో వారిని విడిపించాలని ఆలోచించాడు. Now we look that thing at Acts chapter 7. అది మనం అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో చూస్తాము. There the Stephen describes the life of Moses. అక్కడ స్టెఫెను మరి మోషే యొక్క జీవితాన్ని గురించి చెప్తాడు. Now let us come to Acts of Apostles chapter 7 and verse 24 and 25. మరి అపొస్తల కార్యం 7వ అధ్యాయము 24, 25 వచనములు. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. Moses has took very wonderful decisions to serve the Lord. మరి మోషే దేవుని సేవించడానికి ఎంతో అద్భుతమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్నాడు. But at the same time, instead of looking to the author and perfecter of our faith, he is looking unto himself, his own wisdom, his own strength, his own strategy. అయితే ఆయన మరి విశ్వాసం కర్త అయినటువంటి ఆ దేవుని వైపు చూసే బదులుగా తన సొంత శక్తిని, తన సొంత ప్రణాళికలను వాటిని చూసుకుంటూ వచ్చాడు. What he has thought? He thought of delivering the Israelites from that bondage of Egypt by his military strength because he was very powerful. మరి ఆయన ఏం ఆలోచించాడంటే ఇశ్రాయేలు జనాంగాన్ని తాను తన యొక్క సైనికమైనటువంటి ఆ యొక్క బలము ఉంటుంది గనక దాని ద్వారా వారిని విడిపించాలనుకున్నాడు. Probably because he is a commander of the army, he might have thought of raising a wonderful
mighty army from the Israelites and to fight with Egypt and conquer Egypt and leave from there. ఆయన ఐగుప్తులో సైన్యాధిపతిగా ఉన్న కారణం చేత ఇశ్రాయేల్ జనాంగం నుంచి సైన్యంను లేపి ఆ విధంగా ఐగుప్తు విరోధంగా యుద్ధం చేసి దాన్ని జయించాలనుకున్నాడు. He thought he was ready. ఆయన అనుకున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను అనుకున్నాడు. I am powerful. నేను ఎంత శక్తిమంతుని, I can lead. నేను దీన్ని నడిపించగలను. His source of strength is himself. ఆయన యొక్క శక్తికి మూలం ఆయనే అనుకున్నాడు. This is a great danger in our spiritual lives. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇది ఎంతో భయంకరమైనటువంటి విషయం. Though we are born again, మనం రక్షింపబడ్డాము, though we want to serve God, మనము దేవుని సేవించాలని కోరినను most of the times we depend on our own strength. చాలా పర్యాయాలు మన పైన, మన శక్తి పైనే మనం ఆధారపడతాం. Everyone, we like our own strength. మనలో ప్రతి ఒక్కరం కూడా మన యొక్క సొంత బలాన్ని ఎంతో ఇష్టపడతాం. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైనటువంటి త్రోవ. We have our own plan. మనలో మన సొంత ప్రణాళికలు ఉంటాయి. But God has stopped him from there, and God has took 40 years to train this man to be useful for his kingdom. అయితే దేవుడు అక్కడ తనని ఆపివేసి, దేవుడు 40 సంవత్సరములు తనను తరబిదిచ్చి ఆ యొక్క తన రాజ్యంలో సేవించడానికి ఆ విధంగా సిద్ధపరిచాడు. This is very important even in our lives. God has to work in us. మరి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది మన జీవితంలో. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి. When we understand that God's work, we will enjoy our spiritual life. దేవుని యొక్క పనిని మనం అర్థం చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎంతగానో ఆనందిస్తాం. Otherwise, we'll be full of murmuring, grumbling, dissatisfaction, discontentment, sadness. ఆ లేని ఎడల మనం ఎంతో మరి నిరాశతోని, నిస్పృహతోని ఆ విధంగా నింపబడతాం. Our life we will not find that great and unexpressible joy. మన యొక్క జీవితంలో మరి చెప్పనాశక్యమైనటువంటి మహిమైనటువంటి సంతోషాన్ని మనము పొందుకోలేం. Moses understood that work. మరి మోషే ఆ యొక్క విషయాలను అర్థం చేసుకున్నాడు. 40 years. 40 సంవత్సరాలు 40 years he spent in the wilderness of Midian to be trained by God. మరి మిద్యాను అరణ్యములో 40 సంవత్సరములు మరి దేవుని ద్వారా తర్ఫీదు పొందడానికి ఆ విధంగా ఉన్నాడు ఆయన. Let me show you some other examples where people try to depend on their own strength. మరి కొన్ని ఇంకా వేరే ఉదాహరణలు చూద్దాము. ఎక్కడైతే వారు ప్రజలు వారి యొక్క సొంత శక్తిని పైన ఆధారపడినటువంటి వారు. We know our father Abraham. మన యొక్క తండ్రి అబ్రహాం గురించి మనకు బాగా తెలుసు. God has given a promise at the age of 75 that I will give you a seed. మరి దేవుడు మరి 75 సంవత్సరముల ప్రాయంలో తనకు వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తాను. I think immediately he would have ordered a nice cradle. మరి నేను అనుకుంటాను మరి వెంటనే ఒక మంచి ఉయ్యాలను, ఒక తొట్టెలను తాను సిద్ధపరిచాడేమో. He would have decorated everything. ఆయన దాన్ని బాగా అలంకరించి ఉంటాడేమో. 76 no. మరి 76 సంవత్సరంలో ఏది కూడా జరగలేదు. 77 78 79 no. 80 no. 83 84 85 no. మరి 79 80 No 84 ఆ విధంగా ఎలాంటి సూచన తనకు కనబడలేదు. Now Abraham is thinking, I am getting older. మరి అబ్రహాం అనుకున్నాడు, నేను ఇంకా వృద్ధుని అయిపోతున్నాను. My physical strength may be fading away. నా యొక్క భౌతికమైనటువంటి శక్తి నీరుగారిపోతుంది. Then how God will fulfill his promise? అయితే దేవుడు ఏ విధంగా తన వాగ్దానం నెరవేరుస్తాడు? God may fail his promise. దేవుడు ఒకవేళ తన యొక్క వాగ్దానాన్ని మర్చిపోతున్నాడేమో. I have to help God. అయితే నేను దేవునికి సహాయపడాలి. Because I have strength. ఎందుకంటే నాకు శక్తి ఉంది. I am powerful. నేను ఎంత I శక్తిమంతుని, can produce children. నేను ఇంకా పిల్లలను కనగలను. Sarai has given an advice to marry Hagar. మరి సారా యొక్క మరి ఆ తలంపు ఇచ్చింది మరి హాగరును వివాహం చేసుకోమని. Immediately he married Hagar. మరి వెంటనే హాగరును తాను వివాహం చేసుకున్నాడు. Without any second thought. Without any second thought. ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా. Why? I have strength. I want to help God. I have my plan. మరి నాకు శక్తి ఉంది, నేను దేవునికి సహాయపడతాను, నాకు ప్రణాళిక ఉంది అనుకున్నాడు. It's God's work. అది దేవుని యొక్క పని. But I am doing with my own knowledge and own wisdom, own strength. నేను దాన్ని ఏ విధంగా చేస్తున్నా అంటే నా సొంత బలము, నా సొంత జ్ఞానముతో నేను చేస్తున్నాను. What is the outcome of it?
దాని పరిణామం ఏంటి? Ishmael, not Isaac. మరి ఇస్సాకు కాదు, ఇష్మాయేలు వచ్చాడు. And we know the repercussions of all those Ishmaelites in the people of Israel. మరి ఇశ్రాయేలు జనాంగంలో ఇష్మాయేలు ప్రజలు ఏ విధంగా వారితో వ్యవహరించారో అవన్నీ మనకు బాగా తెలుసు. Dear beloved brothers and sisters, whenever we depend on our own strength, we'll be producing Ishmael, not Isaac. మరి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనం ఎప్పుడైతే మన సొంత బలం పైన ఆధారపడతామో మనము ఇస్సాకును కాదు ఇష్మాయేలును బయటికి తీసుకొని వస్తాం. Our Christian life should be led by the grace of God, by the strength of God, not by our own things. మన యొక్క క్రైస్తవ జీవితము మన దేవుని కృప ద్వారా అది నడిపింపబడాలి కానీ మన యొక్క సొంత విషయాల ద్వారా కాదు. When we understand that, our life will be looking unto the author and perfecter of our faith. What is the meaning of that looking? మరి మనం ఆ విధంగా చేసినట్లయితే మన యొక్క గమనిక మరి ఆ యొక్క విశ్వాసం కర్త అయినటువంటి ఆయన వైపు చూసే వారంగా ఉంటాం. దాని యొక్క ఉద్దేశం ఏంటి? The meaning of looking unto him is looking him as a model, as an object, role model. మరి ఆయన వైపు చూడటం అంటే ఆయనను ఒక మంచి ఉదాహరణగా మనం చూస్తాం. Secondly, looking at him means waiting for him to work, depending on him. మరి రెండవదిగా ఆయన వైపు చూడటం అంటే ఏంటంటే ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూడటం. Moses learned this fact that whenever the tabernacle was built, Moses has nothing to contribute, only to implement the God's plan as it was given. There is no choice for Moses' own wisdom and own plans. మరి ఆ యొక్క గుడారం గురించినటువంటి విషయము తనకు తెలియజేయబడినప్పుడు మోషే కేవలం దాన్ని అవలంబించాల్సినటువంటి వాడుగానే ఉంటున్నాడు కానీ తన సొంత ప్రణాళికలు ఆలోచనలు ఏమి కూడా లేవు అక్కడ. Moses never given advice to God. God will do like this. God, I know in Egypt I have lot of wisdom. I have built so many things. There is no part of Moses in the building the Israelites community in the tabernacle. మరి ఆ యొక్క గుడారంలో ఇశ్రాయేల్ యొక్క సమాజాన్ని నిర్మించే విషయంలో మోషే నాకు ఐగుప్తులో ఇంత జ్ఞానం ఉంది ప్రభువా అని ఈ విధంగా తన సొంత నిర్ణయాలు తెలియజేసేటువంటి ఏ మాత్రం కూడా అవకాశాలు తనకు అక్కడ లేవు. We have to wait on God's strength. Wait on God's strength. మనము దేవుని యొక్క బలం పైన ఆధారపడాలి. God's plan. దేవుని యొక్క ప్రణాళిక పైన ఆధారపడాలి. God's purpose. ఆయన ఉద్దేశం పైన. God's timing. ఆయన యొక్క సమయము. The problem with us is we have our own timetable. We have our own timing. మరి సమస్య ఏంటంటే మన యొక్క సొంత సమయ పట్టిక మనం కలిగి ఉంటాం. We always think God is always late. మరి మనం ఎప్పుడు అనుకుంటాం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యంగానే ఉన్నాడు అనుకుంటాం. I am worthy of it, but God is not giving. నాకు అది నేను యోగ్యుడను అయితే దేవుడు నాకు ఇంకా ఇవ్వట్లేదు. I am ready, but God not using me. నేను సిద్ధంగా ఉన్నాను, దేవుడు ఇంకా నన్ను ఉపయోగించుకోవట్లేదు. What is the problem with many young people these days? అది ఈ యొక్క సమస్య చాలా మంది యవనస్తుల్లో ఉంటుంది ఇప్పుడు. Even in ministry also. మరి పరిచర్యలో కూడా I am ready, but God not is using me. నేను సిద్ధంగా ఉన్నాను, దేవుడు ఇంకా నన్ను వాడుకోవట్లేదు. Sometimes God is ready to use, but the elder people in leadership, they are not ready to use me. కొన్ని పర్యాయాలు మరి నేను సిద్ధంగా ఉన్నాను కానీ పక్కన ఉన్నటువంటి పెద్దలు వారు నన్ను ఉపయోగించట్లేదు. Moses learned this lesson in his life. మరి మోషే ఈ యొక్క పాఠాన్ని తన జీవితంలో నేర్చుకున్నాడు. God's timing is the best timing. దేవుని యొక్క సమయము అది శ్రేష్టమైనటువంటి సమయం. What we have to do? మనం ఏం చేయాలి? We have to wait patiently. మనం ఎంతో ఓపికతో మరి నిల్చొని ఉండాలి. Did you observe that word? Let us run the race with patience. మరి అక్కడ విన్నాం కదా, మనం ఓపికతో మన యొక్క పరుగును పరిగెత్తుతాము. It's not our time. మన యొక్క సమయం కాదు. I'll give you two examples for God's timing. నేను రెండు ఉదాహరణలు చెప్తాను దేవుని యొక్క సమయం గురించి. Mordecai, he revealed that plot to kill the emperor to the king through Esther. మరి మొర్దెకై అక్కడ ఉన్నటువంటి రాజును చంపేటువంటి ఆ యొక్క ప్రణాళిక చేస్తున్నారు అనేటువంటి విషయము ఎస్తేరు ద్వారా దాన్ని తెలియజేశాడు. So what should he expect now? ఆయన ఇప్పుడు ఏమి అక్కడ నుంచి కోరుకోవాలి? Promotion. మరి తనకు ఉన్నతి కావాలి, Or some reward. లేదా ఏదైనా బహుమానం. But that not has come.
అది ఇంకా తనకు రాలేదు. But when did it has come? అది ఎప్పుడొచ్చింది? When Haman wanted to execute Mordecai, that night he could not sleep and he was going through the chronicles of that kingdom. Then he was reminded of that fact. మరి హామాను ఎప్పుడైతే మొర్దెకాయిని చంపివేయాలనేటువంటి ఆ యొక్క నిర్ణయానికి వచ్చాడో ఆ సమయంలో రాజు మరి అక్కడ జరిగినటువంటి విషయాలు, రాసినటువంటి విషయాలు అవన్నీ కూడా చదువుతున్నప్పుడు తనకు అప్పుడు బహిర్గతమైంది. The king asked whether is there any reward given to Mordecai. మరి ఆ రాజు అడిగాడు, ఏదో మొర్దెకాయికి ఏమైనా బహుమానం అని ఇవ్వాలా అని. If that reader would have said yes it was given, the page would have turned off. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చదువుతూ వచ్చారో అవును ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆ పేజ్ బహుశా తిప్పాల్సి వస్తుందేమో. But they told nothing was given. మరి ఆయన ఏమన్నాడంటే మరి అతనికి ఏ బహుమానం ఇవ్వలేదని చెప్తూ వచ్చారు. Then he exalted. అప్పుడు తనను హెచ్చించారు. Even Joseph, when he revealed the dreams, that butler has forgotten him completely for 2 years. మరి ఎప్పుడైతే యోసేపు ఆ యొక్క కళ యొక్క దర్శనం యొక్క భావాన్ని తెలియజేశాడో అక్కడ ఉన్నటువంటి భక్షకారుడు తనను 2 సంవత్సరాలు మర్చిపోయాడు. Completely forgotten. పూర్తిగా మర్చిపోయాడు. When it was reminded? ఎప్పుడు తనకు గుర్తు చేయబడింది? When Pharaoh had dream. ఫరోకు ఎప్పుడైతే ఆ యొక్క కళ వచ్చిందో. Dear brothers and sisters, God is at work in us. He knows the perfect timing. మరి ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడు. ఆయన మన జీవితంలో సరి అయినటువంటి సమయం తనకు తెలుసు. Peter says, be humble under the mighty hand of God, that in due time God may exalt you. మరి పేతురు ఏమంటాడంటే దేవుడు యొక్క బలిష్టమైనటువంటి హస్తం కింద అణిగి ఉండు, ఆయన సరి అయినటువంటి సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. We see the example of David. మనము దావీదు యొక్క ఉదాహరణ చూస్తాం. I will close with that. దాంతో ముగిస్తాను. David was anointed by prophet Samuel. మరి దావీదు ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా అభిషేకింపబడ్డాడు. Probably at the age of 17. బహుశా దాదాపు 17 సంవత్సరముల ప్రాయంలో ఉండొచ్చు. And when he has become the king? ఆయన ఎప్పుడు రాజు అయ్యాడు? At the age of 33. మరి 33 సంవత్సరాల ప్రాయంలో రాజు అయ్యాడు. These 17 years, ఈ 17 సంవత్సరాలు David has to learn to look unto the author and perfecter of our faith. మరి దావీదు మన యొక్క విశ్వాసంలో కర్త అయినటువంటి ఆయన వైపు చూడాల్సినటువంటి విషయం వచ్చింది. David has learned that principle of waiting on the Lord. మరి దావీదు దేవునిపై అందు కనిపెట్టే విషయం తను నేర్చుకోవాల్సి వచ్చింది. David life was going up. He killed Goliath. He became the centurion. He became the commander. He became the son-in-law of the king. మరి దావీదు యొక్క జీవితం ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తూ వచ్చిందో గోలియాతును చెప్పాడు, అంతేకాకుండా సైన్యాధిపతి అయ్యాడు. ఆ విధంగా మరి హెచ్చింపబడ్డాడు. రాజుగారికి అల్లుడయ్యాడు. From there Saul started what we say, he has started fleeing away from Saul. అక్కడ నుంచి సౌలు నుంచి మరి ఎంతగానో తరమబడ్డాడు. But God's word says, అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, God has not given David unto the hand of Saul. మరి దేవుడు సౌలు యొక్క హస్తానికి దావీదును ఇవ్వలేదు అని చెప్పాడు. But David has got the opportunity to kill Saul. అయితే దావీదుకైతే మరి సౌలును చంపేటువంటి అవకాశం తాను కలిగి వచ్చింది. On one day David was hiding in a cave and Saul has come into that cave. ఒక దినమున దావీదు ఒక గుహలో దాక్కుని ఉన్నాడు. ఆ గుహలోకి ఒక దినమున సౌలు లోపటికి వచ్చాడు. So friends of David is saying, David, God has given you your enemy your hand. Come, let us kill him. మరి దావీదు యొక్క స్నేహితులు అంటున్నారు, దావీదు మరి సౌలును దేవుడు నీకు ఇచ్చాడు, వచ్చి తనను చంపు అని చెప్పారు.
David says, దావీదన్నాడు, I will not take the situation into my hand. ఈ యొక్క ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్ని నా చేతిలోకి తీసుకొని అంటాడు. I will not run ahead of God. నేను దేవుని కంటే ముందు పరిగెత్తను. Let God kill Saul, then I will come to the throne. మరి దేవుడు సౌలును చంపని, నేను అప్పుడు తర్వాత సింహాసనం పైకి వస్తాను. I will not grab the throne by myself. ఆ యొక్క సింహాసనాన్ని నా చేతులతో నేను తీసుకోను. It was written there, because David has cut the cloth, the shirt of Saul, his heart was struck. మరి దావీదు ఎప్పుడైతే సౌలు యొక్క అంగి యొక్క చివరను కత్తిరించాడో, దావీదు యొక్క హృదయంలో ఎంతగానో నొచ్చుకున్నాడు. These days people have lost that sensitivity. ఈ దినాల్లో ప్రజలు ఆ యొక్క సున్నితత్వాన్ని పోగొట్టుకున్నారు. వస్త్రం కాదు, గొంతు కోసినా కూడా నొప్పి రాట్లా. వస్త్రమే కాదు, గొంతు కోసినా గానీ ఏమాత్రం నొప్పి లేదు. David learned. దావీదు నేర్చుకున్నాడు. Even if you read in the next event also, when Saul was sleeping, David and Abishai, they went to the camp and they took that spear and the water bottle of Saul. మరి మరుసటిసారి ఏం జరిగిందంటే, మరి సౌలు నిద్రపోతున్నప్పుడు దావీదు మరి అభిషై ఆ చోటుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈటను అవన్నీ కూడా తీసుకున్నారు. At that time also Abishai says, David, give me permission, I will kill. మరి ఆ సమయంలో అభిషై అంటాడు, దావీదు నాకు అనుమతి, నేను సౌలును చంపేస్తాను అన్నాడు. There David says, అక్కడ దావీదు ఏమంటాడంటే, I will not going to do that. నేనేమాత్రం కూడా ఆ పని చేయను. Let Lord do it. ప్రభువే ఆ పని చేయని. Then I will accept it. అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను. What is the lesson that we are learning from all these people? మరి ఈ ప్రజలందరి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? Number 1, recognize that God is in work in your life. మొట్టమొదటిది నువ్వు గుర్తించాలి, దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు. That may not be easy and pleasant. అది ఏమాత్రంగా సులువుగానో మనకు ఇష్టమైన రీతిగా ఉండదు. Many times it is a frustration that what we expect will not happen. మనం అనుకున్నది జరగనప్పుడు అది ఎంతగానో మనల్ని కలవరపరిచేదిగా ఉంటుంది. But remember that God is all wise and he is in deep work in us. మరి దేవుడు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మనలో ఎంతగానో లోతైన రీతిగా పనిచేస్తాడు. Secondly, accept the God's discipline without murmuring, with faith. మరి రెండవదిగా దేవుడు చేసేటువంటి క్రమశిక్షణను అంగీకరించి ఏమాత్రం కూడా సనుగొద్దు, గునగొద్దు. Do not stop your race. నీ యొక్క పరుగు పందాన్ని ఏమాత్రం కూడా ఆపివేయదు. Let us have patience. మనకు ఓపిక ఉండాలి. Faith, విశ్వాసము, humility, దీనత్వము, patience. అంతేకాకుండా ఓపిక. In Moses' life we see all these things. మోషే జీవితంలో ఇవన్నీ కూడా చూస్తాం. In Numbers, when his brother and his sister rebel against him, God comes to rescue of Moses. మరి సంఖ్యాకాండంలో తన యొక్క సహోదరుడు సహోదరి మరి మోషేకి విరోధంగా వారు సనిగినప్పుడు గునిగినప్పుడు God says, how dare you speak against my servant Moses? మరి దేవుడు అన్నాడు ఏంటంటే, మీకు ఎంత ధైర్యము నా దాసునికి విరోధంగా మీరు మాట్లాడడం. My servant, not your brother. నా యొక్క దాసుడు మీ యొక్క సోదరుడు కాదు. When God speaks to Joshua, he says, my servant Moses. మరి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు నా దాసుడు మోషే అంటాడు. Not your leader. నీ యొక్క నాయకుడు కాదు. That phrase, my servant Moses, comes 55 times in the scripture. మరి ఆ యొక్క మాట, నా దాసుడు మోషే అనేటువంటి మాట దాదాపుగా 55 సార్లు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. There it was written, Moses is the meekest person on the face of earth. మరి మోషే భూమి అంతటిలో సాత్వికమైనటువంటి వాడు అని రాయబడింది. How? ఏ విధంగా? Is Moses so meek by his birth? మరి మోషే మరి తాను జన్మం నుంచి అంత దీనుడిగా ఉన్నాడా? No, we know that he killed a man. మనకు తెలుసు తాను కోపముతో ఒక వ్యక్తిని చంపేశాడు కూడా. That same person has become the meekest person on the earth. మరి అలాంటి వ్యక్తి ఈ భూలోకం అంతటిలో ఎంతో సాత్వికమైనటువంటి దీనుడిగా అయ్యాడు. How? ఏ విధంగా? God has worked on him.
దేవుడు తన పక్షంలో పనిచేశాడు. If we accept that God's work, how God can mold us into His own shape. మరి మనము దాన్ని దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు ఆయన సొంత రూపంలోకి మనల్ని మార్చే విధంగా చేసేది మనం అంగీకరించినట్లయితే, Let us have faith, మనకు విశ్వాసం ఉండాలి, patience, ఓపిక ఉండాలి, and humility. దీనత్వం ఉండాలి. Look unto the author and perfecter of our faith. మన యొక్క విశ్వాసానికి మూలకర్త అయినటువంటి ఆయన వైపు చూడాలి. May Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక.